వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రేవంత్ రెడ్డి తనదైన మార్కుతో పాలన చేస్తూ ఇండియాలోనే బెస్ట్ సీఎం అనిపించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ దుబారా ఖర్చులు ఇష్టం వచ్చినట్లు చేస్తుంటారు ముఖ్యమంత్రులు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సాధ్యమైనంత వరకు దుబారా ఖర్చులకు పోకుండా చాలా పొదుపుగా ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసమే ఉపయోగించాలని ఉద్దేశంతోనే ముందుకు పోతున్నారు. అందులో భాగంగా తనకు వస్తున్న లగ్జరీని కూడా వదులుకుంటున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేకమైన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మరియు భారీ కాన్వాయ్ ఉండడం సహజం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటికీ తన సొంత కార్ని మాత్రమే ఉపయోగిస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్ కారులో మిమ్మల్ని తీసుకెళ్లడం మా బాధ్యత అని సెక్యూరిటీ చెప్పగా, నా కారుకే బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వేయండి అని అన్నారట. ఇకపోతే ఢిల్లీ నుండి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి కోసం వంటకాలను తెప్పించాడట ఆయన వంట మనిషి. ఈ విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి చాలా కోపంతో, ఇలా అయితే నిన్ను ఉద్యోగం నుండి పీకేస్తాను, ఇన్ని రోజులు ఎలా అయితే నాకు వంటలు చేసి పెట్టావో అలాగే చెయ్యి, స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం లేదు అని అన్నాడట. ఇదిలా ఉండగా తన కాన్వాయ్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి కొన్ని మార్పులు చేశారట. కాన్వాయ్లో ఇన్ని కార్లు అవసరం లేదు, 4 కార్లు ఉంటే చాలు అని తన సెక్యూరిటీతో అన్నారట. ఇంతకు ముందు ప్రగతి భవన్ అని పిలిచిన ఆఫీస్ని ఇప్పుడు ప్రజాభవన్గా మార్చారు. సామాన్యులకు కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు ఎలాంటి అనుమతి అవసరం లేకుండా సమస్యలు నేరుగా సీఎంతో చెప్పుకునే వెసులుబాటు ఈ ప్రజాభవన్ ద్వారా కల్పించాడు రేవంత్ రెడ్డి. ప్రగతి భవన్లో ఇంతకుముందు సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండేది. అది ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటాయించారు. సీఎం క్యాంప్ ఆఫీస్ జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఏర్పాటు చేయబోతున్నారట. ఈ క్యాంప్ ఆఫీస్ కూడా పెద్ద ఖర్చు లేకుండా కేవలం ఒక షెడ్డు లాగా ఉంటే చాలని అధికారులకు చెప్పాడట రేవంత్ రెడ్డి. ఇలా తన మార్కు పాలనతో ప్రజల్లో రోజు రోజుకి అశేష ఆదరణ దక్కించుకుంటున్నారు రేవంత్ రెడ్డి.